ఏపీ టైమ్స్ స్పాట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో హర్ఘర్ తిరంగ వేడుకలు. అనపర్తి, సామర్లకోటతో సహా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ 3 రోజుల శిక్షణా శిబిరం. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వింట తనయుడు రంగనాథ్ జన్మదిన వేడుకలు కోలాహలంగాను. పెద్దాపురం తహసీల్దార్గా వెంకటలక్ష్మి, దేశ సమైక్యతను ప్రతిబింబిస్తూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంట ఆగస్టు 15న జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వగృహంలో తనయుడు రంగనాథ్ జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. సామర్లకోట మండలం అచ్చంపేటలోని ఎమ్మెల్యే స్వగృహం జన సముద్రంగా మారింది. పెద్దాపురం టీడీపీ నాయకులు రాజా సూరిబాబురాజు, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు, సామర్లకోట టౌన్ టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు. సామర్లకోట మండల ప్రజా పరిషత్తులో సర్పంచులకు, కార్యదర్శులకు 3 రోజుల శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఎంపీడీఓ శ్యామసిందర్, ఈఓపీఆర్డీ హరికృష్ణ సత్యారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. నిజంగా జరుగుతుందా లేదా అన్నది కూడా అక్కడ నుంచి మనం గమనించే పరిస్థితి అయితే ఉంది ఈరోజు. అందుకని చెప్పి దయచేసి మీరు అంతా కూడా ప్రతిరోజు 3 రోజులు కూడా హాజరవుతుంది. మీ అందరినీ కూడా పెద్దాపురం రెవెన్యూ తహసీల్దార్గా వెంకటలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాధారణ బదిలీల్లో భాగంగా వెంకటలక్ష్మి పెద్దాపురం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. అధికారులు ప్రజల సహకారంతో సేవలు అందిస్తామని వెంకటలక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో కూడా వెంకటలక్ష్మి సేవలు అందించడంతో పెద్దాపురం మండలంపై సమగ్ర అవగాహన కలిగి ఉన్నారు. అధికార ప్రతిపక్షాల కూటమి వల్ల ప్రజా సమస్యలకు మనుగడ లేని పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ రత్నాకర్ సర్వజన సమాజ విశిష్టతను రత్నాకర్ వివరించారు. హడావి చేసి చివరికి కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాడు. దీనికి భిన్నంగా ఈ యొక్క సర్వజన సమాజ్ పనిచేస్తూ ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా గురించి తీసుకున్నట్లయితే గత 25 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు రత్నాకర్ గారు ఈ పోరాటం ఆపండి, గొడవలు ఎందుకు, మీకు పదవులు ఇస్తాం, పైసలు ఇస్తామని చెప్పి ఎన్నో ప్రలోభాలు పెట్టారు మిత్రులారా. ఏ రోజుని కూడా బెండ్ అవ్వలేదు. జీవితాంతం ఇలాగే ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే దీని ఫైనల్గా ఒక రాజ్యాధికార దిశగా నడిపించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పోరాటం సాగుతూ ఉంది. వ్యక్తిగతంగా నాకేదో పదవి సంపాదిద్దామనో, పైసలు పెదపూడి మండల పరిషత్తులో సర్పంచులకు, కార్యదర్శులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణా శిబిరాన్ని ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంపీడీఓ ఆశాలత, ఈఓపీఆర్డీ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభమైంది. సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు కోసూరు శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల పరిషత్ అడ్మినిస్ట్రేటర్
చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఈపీఓ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం కొన్ని కంపల్సరీ విధులు ఉన్నాయి మనకి. ఇది 6 100 ఒప్పో చేసి తీర్చాల్సిన పనులు. ఇవేంటంటే ఒకసారి పంచాయతీకి సంబంధించినటువంటి బాధ్యతల్లో 4 సబ్జెక్టులు ఎవరైనా చెప్పగలరా? ఓన్లీ సర్పంచులు, దైవంచి కార్యదర్శులు మాట్లాడవద్దు, మా అమ్మలు కానీ అయ్యలు కానీ. పంచాయతీ చేయవలసినటువంటి 4 సబ్జెక్ట్స్ అంటే ప్రాథమికమైనటువంటి పనులు ఎన్ని ఉన్నాయి ఏంటంటే ఓట్లు ఏమి లేదట. మీరు 4 వస్తే కనపడదు. ఎవరైనా